తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక వినూత్నమైన ఆలోచనతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉంది. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అందరినీ రంగంలో దింపి భారతీయ జనతా పార్టీలో హెమాహెమీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లను రంగంలో దింపి ప్రతి ఒక్కరిని కూడా శాసనసభకు పోటీ చేయించి తద్వారా ఆ జిల్లాలోనూ ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఒక ఊపు తేవాలని అమిత్ షా ఆదేశించారు. తదనుగుణంగా మొదటి జాబితా అక్టోబర్ 14న కానీ 15 కానీ విడుదలయ్యే అవకాశం ఉంది. జాబితా సిద్ధం. దాదాపు ఏకాభిప్రాయం ఉన్న 38 పేర్లు భారతీయ జనతా పార్టీ ఇదే జాబితా అని చెప్పి ప్రచారంలో ఉన్న 38 పేర్లు. మొట్టమొదటిది ఆదిలాబాద్, పాయల్ శంకర్. 2 బోధ్ నియోజకవర్గం, సోయం బాపురావు ప్రస్తుత ఆదిలాబాద్ లోక్సభ సభ్యుడు. 3 నిర్మల్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 4 ఆర్మూర్, ప్రస్తుత నిజామాబాద్ లోక్సభ సభ్యుడిగా ఉన్న ధర్మపురి అరవింద్. ఆయన ఆర్మూర్ అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతున్నాడు. 5 మునుగోడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 6 ఇబ్రహీంపట్నం, మాజీ లోక్సభ సభ్యుడు డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్. 7 సూర్యాపేట, మాజీ శాసనసభ్యుడు సంకినేని వెంకటేశ్వరరావు. 8 వర్ధన్నపేట, ఎస్సీ నియోజకవర్గం కొండేటి శ్రీధర్. 9 పరకాల, తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. 10 గోషామహల్, విక్రమ్ గౌడ్. విక్రమ్ గౌడ్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు. 11 నర్సంపేట, రేవూరి ప్రకాష్ రెడ్డి. 12 వరంగల్ ఈస్ట్, రాకేష్ రెడ్డి. 13 వరంగల్ వెస్ట్ రాకేష్ రెడ్డి. వరంగల్ ఈస్ట్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు. 14 మహబూబాబాద్, హుస్సేన్ నాయక్. 15 స్టేషన్ గన్పూర్ ఎస్సీ నియోజకవర్గం డాక్టర్ విజయ రామారావు. 16 సికింద్రాబాద్, మాజీ గ్రేటర్ హైదరాబాదు మేయర్ బండా కార్తీక రెడ్డి. 17 సనత్ నగర్, మర్రి శశిధర్ రెడ్డి మాజీ మంత్రి. 18 ఉప్పల్, మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్. 19 మల్కాజ్గిరి, మాజీ శాసనమండలి సభ్యుడు రామచంద్రరావు. 20 మహేశ్వరం, అందెల శ్రీరాములు యాదవ్. 21 కల్వకుర్తి, మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి. 22 గద్వాల, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డీకే అరుణ. 23 మహబూబ్ నగర్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. 24 తాండూర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. 25 కుత్బులాపూర్, మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్. 26 ఆలేరు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. 27 హుజూరాబాద్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్. 28 కరీంనగర్,
ప్రస్తుత కరీంనగర్ ఎంపీ, జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. 29 చొప్పదండి బోడిగ శోభ. 30 భూపాలపల్లి చందుపట్ల కీర్తిరెడ్డి. 1984లో భారతీయ జనతా పార్టీ 2 లోక్సభ సీట్లతో ప్రారంభించింది ఈ ప్రయాణం. అప్పుడు గుజరాత్ నుంచి ఒకరు, 2వ సీటు జంగారెడ్డి, ఆయన వరంగల్ నుంచి విజయం సాధించాడు. ఈ చందుపట్ల కీర్తిరెడ్డి మాజీ బీజేపీ ఎంపీ జంగారెడ్డి కోడలు. 31 వేములవాడ డాక్టర్ చెన్నమనేని వికాసరావు. ఈయన మాజీ మంత్రి, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావు కుమారుడు. వృత్తిరీత్యా అలోపతి స్పెషలిస్టు డాక్టర్. 32 దుబ్బాక ప్రస్తుత శాసనసభ్యుడు రఘునందనరావు. 33 అంబర్పేట కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 34 ముషీరాబాద్ బండారు విజయలక్ష్మి, ఈమె బండారు దత్తాత్రేయ కుమార్తె. 35 ఖానాపూర్ మాజీ లోక్సభ సభ్యుడు రమేష్ రాథోడ్. 36 ఖైరతాబాద్ మాజీ శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి. 37 భువనగిరి గూడూరు నారాయణరెడ్డి. 38 రాజేంద్ర నగర్ తోకల శ్రీనివాసరెడ్డి. ఈ 38 పేర్లు మొదటి జాబితాలో ఉంటాయి అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలోనూ అన్ని చోట్ల కూడా ప్రచారం జరుగుతూ ఉంది. వీటితో పాటు మరికొంతమంది సీనియర్లు కూడా తప్పనిసరిగా ఎమ్మెల్యేగా పోటీ చేయమని 10 అక్టోబర్న ఆదిలాబాద్ మహాసభకు విచ్చేస్తున్న అమిత్ షా అందరినీ కలిసి విజ్ఞప్తి చేయదలుచుకున్నారు. మరికొంతమంది సీనియర్లు పోటీ చేయవలసిన అభ్యర్థులు, వాళ్ళ పేర్లు ఏదంటే విజయశాంతి, అలాగే డాక్టర్ కె లక్ష్మణ్, వాళ్ళు కూడా సీనియర్లు. అలాగే గరికిపాటి మోహన్ రావు మాజీ ఎంపీ. ఎవరిని సీనియర్లను వదలకుండా చివరికి డాక్టర్ వివేక్ వెంకటస్వామి లోక్సభకు పోటీ చేయాలని ఆసక్తితో ఉన్న ఆయన కూడా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కానీ, లేదు కరీంనగర్లో ఒక నియోజకవర్గం నుంచి, ఉమ్మడి కరీంనగర్ ఒక నియోజకవర్గం నుంచి పోటీకి దించాలనే ఆలోచన ఉంది. అందరూ ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేసి వీళ్ళలో కొంతమంది రాజీనామా చేసి లోక్సభకు కూడా పోటీ చేయబోతున్నారు. ఆ నిర్ణయం అనేది అమిత్ షా ఎవరు ఎక్కడ ఎలా పోటీ చేయాలనే వ్యూహాన్ని అమిత్ షా తెలంగాణ రాష్ట్రాన్ని దత్తత చేసుకుని ఆయన యొక్క కార్యాచరణను సునీల్ బన్సల్ ద్వారా ఎప్పటికప్పుడు రోజువారీగా సమీక్ష చేస్తూ ఆయన ఏ విధంగా అడుగులు వేయాలనే దాన్ని పూర్తి పర్యవేక్షణ అమిత్ షా తన భుజస్కంధాల మీదకి ఎత్తుకోవడం జరిగింది. అందువల్ల సీనియర్లకు ప్రతి ఒక్కరూ కూడా పోటీ చేయక తప్పదు. ప్రముఖులు, గ్లామర్ ఉన్నవాళ్ళు, సినీ నటులు ఎవరైనా ఉంటే వాళ్ళు, అట్లాగే క్రీడల్లో రాణించిన వారు, జయసుధను కూడా ఎక్కడో ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేయిస్తారనే ఆలోచన ఉంది. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంటు సభ్యుడు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్,
మాజీ మేయర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో అనుభవం గడించిన వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసి వాళ్ళని పోటీ చేయటానికి సిద్ధం చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా 6,000 దరఖాస్తులు ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి వస్తే అవన్నీ వడపోసి 119 నియోజకవర్గాలలో ముగ్గురిని ఎంపిక చేయటం జరిగింది. 1, 2, 3 ఈ ఎంపికలో 19 మంది ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి, 12 ఎస్టీ నియోజకవర్గాలు 31 పోగా బీసీ సామాజిక వర్గానికి సింహభాగం ఎన్నడూ లేని విధంగా వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన ఉంది. దీంట్లో కూడా అన్ని కులాలకు ప్రాతినిధ్యం వచ్చేలా చూడాలని చూస్తున్నారు. కేవలం ఒక కులమే కాకుండా కులాల వారీగా మున్నూరు కాపు, పద్మశాలి, ముదిరాజు, గౌడ, యాదవ, రజక, నాయ బ్రాహ్మణ ఇలా వివిధ కులాలను ఒక్కొక్క కులానికి కనీసం ఒకరు ప్రాతినిధ్యం వహించే విధంగా గొల్ల కురుమలు ఈ విధంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కొన్ని ఉన్నాయి, వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం ఇచ్చి భారతీయ జనతా పార్టీ గతంలో ఇదేదో అగ్రవర్ణాల పార్టీ అనే ముద్రని చెరిపి మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత మోదీ బీసీ సామాజిక వర్గానికి చెందిన గానుగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఎన్నడూ లేని విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 27 మంది బీసీలను కేంద్ర క్యాబినెట్లో తీసుకోవటం అనేది చరిత్ర. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు దూరంగా ఉంది. నేటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలను మైనారిటీలు నమ్ముకుని రాజకీయం చేస్తుంది, కానీ ఆ బీసీలను విస్మరించింది. 1982లో అది గమనించిన అన్న ఎన్టీ రామారావు బీసీలను దగ్గర చేసి, బీసీలను ప్రోత్సహించి, బీసీలకు రాజ్యాధికారం ఇచ్చి, బీసీలకు ప్రముఖమైన పోర్ట్ఫోలియోలు కూడా నిధులు అధికంగా ఉండే పోర్ట్ఫోలియో కూడా ఇచ్చి, ఆ విధంగా దేవేందర్ గౌడ్ లాంటి వారిని తెలుగుదేశం పార్టీలో ప్రోత్సహించటం, యనమల రామకృష్ణుడు ఇలా గౌడ, యాదవ, ముదిరాజు, మున్నూరు కాపు, కొప్పు వెలమ, తూర్పు కాపు, కళింగ ఒకటేంటి బీసీలకు గుర్తింపు వచ్చింది అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత. అదే మౌలిక సిద్ధాంతాన్ని బీజేపీ పుణికిపుచ్చుకుని ఇది బీసీల పార్టీగా భారతీయ జనతా పార్టీ దేశ జనాభాలో తెలంగాణ జనాభాలో 60% ఉన్న బీసీలకు వెనుకబడిన తరగతులు 133 కులాలు ఉన్నాయి, 60% ఉన్నారు. ఓటర్ల సంఖ్య 3,17,00,000లో 1,65,00,000 బీసీ ఓటర్లు ఉన్నప్పుడు బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ గెలుపు అవకాశాలుండి రాజకీయ అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించాలనే ఆలోచనలో ఉన్నారు. అభ్యర్థుల ఎంపికలో మేధావులు, ప్రొఫెసర్లు, జడ్జిలు, డాక్టర్లు, లాయర్లు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లు వీరితో పాటు గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా, జిల్లా పరిషత్ చైర్మను, మేయరు, మున్సిపల్ చైర్పర్సను, కేంద్ర సహకార బ్యాంకుల్లో, స్థానిక సంస్థల్లో కనీసం జడ్పీటీసీ, ఎంపీపీగా పనిచేసి రాజకీయ అనుభవం ఉండి గతంలో ఓడినా గెలిచినా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ఆ నియోజకవర్గంలో నివసిస్తున్న వ్యక్తిని ఎంపిక చేయాలనే సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ముందడుగు వేస్తూ ఉంది. ఈ 38 పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అధికారికంగా భారతీయ జనతా పార్టీ అక్టోబర్ 14న కానీ 15న కానీ లాంఛనంగా మొదటి జాబితా ఏకాభిప్రాయానికి వచ్చిన జాబితాను విడుదల చేయబోతున్నది.